అయ్యో ఈ ఫుట్బాల్ ఎగ్జిబిట్ లెక్క మన సైన్స్ ల్యాబ్ లో ఉంది ఏందిరా బాయ్, ఆడుకోనికి కాదా ఇది? అరే అందరు అట్లా అనుకుంటారు భయ్, కానీ దీంతో మ్యాథ్స్ ఉందిరా. అవునా, అట్లా ఎట్లా చెప్తారా బాయ్? ఆ ఫుట్బాల్ లో 12 పెంటగాన్లు 20 హెక్సాగాన్ ఉంటాయి. దీన్నే మనం ట్రంకెటెడ్ ఐకోసైడ్ అని అంటారా. ఇంకేముందిరా బాయ్ దీనిలో? ఇంకా దాని ఫేసులు 32, ఎడ్జ్లు 90, వర్టిసెస్ 60. దీంతో మనకు యూరోస్వామ్ కనిపెట్టారా. అబ్బో ఈ ఫుట్బాల్ లో కూడా ఇంత మ్యాచ్ ఉంటాయి ఏంది? ఫుట్బాల్ లో మనకి ఫేసెస్ 32 ఉంటాయి, ఎడ్జెస్ 90 ఉంటాయి, వెటిసెస్ 60 ఉంటాయి. యూలర్ ఫార్ములా ఏంటంటే V - E + F = 2. వీటి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే 60 - 90 + 32 వాల్యూ 2 అవుతుంది. అంటే మనకి యూలర్ ఫార్ములా అప్లికబుల్ అయినట్లు లెక్క అనమాట. సో కాబట్టి నిజ జీవితంలో కూడా మనం ఫుట్బాల్ యూజ్ చేసి ఇటువంటివన్నీ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. పుస్తకాలనే కాదు, చుట్టుపక్కల ప్రతి వస్తువులో అడుగులు ఉంటుందిరా బాయ్ మ్యాచ్. అంటే ఇట్లా ఎగ్జిబిట్లు చేస్తే మనకి మ్యాథ్స్ మస్తు అర్థం అవుతుంది అనమాట. గట్లనే కాదు భయ్, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎగ్జిబిట్ లో వేస్తే కాన్సెప్ట్ చక్కగా దిమాగ్ లో కూర్చుంటది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నేర్చుకునేటప్పుడు మస్తు ఖుషి అనిపిస్తుంది. దీని నుంచి మ్యాథ్స్ అంటే భయం లేదు, గేమ్ లేదు రా బాయ్. ఎగ్జిబిట్ చేద్దాం, మస్తు అర్థం చేసుకుని చదువుకుందాం. పదండి మన ఇండియన్ జూనియర్ కాలేజ్ లో ఉన్న సైన్స్ ల్యాబ్ అంతా ఒక రౌండ్ వేద్దాం. ల్యాబ్ లో ఉన్న ముచ్చట్లు తెలుసుకుంటూ మ్యాథ్స్ ని సులువుగా నేర్చుకుందాం. ఏమన్నా ఇది ఒకటే కాదు, మన సైన్స్ ల్యాబ్ లో ఇటువంటి మ్యాథ్స్ ఎగ్జిబిట్స్ మన నిజ జీవితంలో అనేక సందర్భాలలో ఉపయోగపడుతున్నాయి. చూసి నేర్చుకుందాం, గణితం సులభం, విజయం మనదే.